ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఎట్లా ఉంది పరిపాలన? బ్రహ్మాండంగా ఉంది, బాగుంది. ఓకే, అంత బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు. కారణాలు ఏంటి మీకు అంత బలంగా నచ్చడానికి? ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేస్తున్నారు. సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఏ పనులైనా ఇమీడియట్గా పనులు అవుతున్నాయి. ఓకే ఓకే. అయితే ఇప్పుడు గత ప్రభుత్వం చూశారు కదా మీరు 5 సంవత్సరాలు, అప్పటికి ఇప్పటికి పోలికలు ఉన్నాయా ఏంటి? అసలు పరిస్థితులు ఎలా ఉంది? అప్పట్లో కొన్ని ఇబ్బందులు పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక తపి మేస్త్రికి అయితే ఏమి, ఒక ఇసుక సంబంధం అయితే ఏమి, ఒక మధ్య సంబంధం అయితే ఏమి, రైతుకి అయితే అందరికి ఇబ్బందులు పెట్టినాడు. ఇప్పుడు ఆ ఇబ్బందులే లేవు, ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. మొత్తం బాగుందంట ఇప్పుడు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు రాయలసీమకి చెందిన వాళ్ళే. ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు, ఈయన ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు. మీ రాయలసీమ ఎవరి హయాంలో బాగుపడింది, ఎవరు బాగా చేస్తున్నారు ఇప్పుడు? ఒకప్పుడు రామారావు గవర్నమెంట్లో బాగుండేది, తర్వాత అల్లుడు కూడా చంద్రబాబు నాయుడు బాగా డెవలప్ చేసినాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఏం చేయలేదా? ఏం చేయలే. ఇక్కడైతే మాకు అభివృద్ధి ఏం చేయలే. ఏ స్కూల్ లేదు, ఏ గవర్నమెంట్ పరంగా ఒక బీటెక్ కాలేజ్ లేదు, ఒక డెంటల్ కాలేజ్ లేదు, ఒక ఏమి చేయలేదు ఇక్కడ. సో మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ప్రస్తుతం రాజధానుల గురించి చర్చ నడుస్తుంది. ఒకళ్ళేమో అమరావతి అన్నారు, చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేశారు, పనులు కూడా జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారేమో మావిగనికి అంటే నాకు ఓటేయండి, చంద్రబాబుకి ఏమో అమరావతి అంటే ఓటేయండి అన్నాడు. మీ అభిప్రాయం దేనికి? అమరావతి మాకు రాజధాని కావాలా. ఎందుకు మావిగని ఎందుకు వద్దు? ఈ అమరావతి అయితే అందరికీ అనుకూలంగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది, పోయేదానికి కూడా వచ్చేదానికి కూడా బాగుంటుంది అందరికి. మరి మావిగను అది అంతకుముందు లేదు కదా అసలు. అది ప్రభుత్వాలు పెట్టింది ఫస్ట్ మోడీ గారే దీన్ని శంకుస్థాపన చేసిపోయినాడు. అప్పుడే దాన్ని కంటిన్యూ ఇప్పుడు ఇంకా ఎంతో అభివృద్ధి. ఈయన 3 రాజధానులని గబ్బటిచ్చినాడు. అది ఏది అభివృద్ధి చేయలే, ఏ 3 రాజధానులు ఒక్కటి చేయలే. ఇప్పుడు చంద్రబాబు వచ్చి కర్నూలు హైకోర్టు చేస్తాడు బ్రహ్మాండంగా, అందరికి అనుకూలంగా ఉంటుంది బెంచ్. అది మీకు అంతా బాగానే ఉందండి? ఉంది, బ్రహ్మాండంగా ఉంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సూపర్. గత ప్రభుత్వంలో చూసుకుంటే లిక్కర్ స్కామ్ అంటున్నారు, నిజంగానే లిక్కర్ స్కామ్ జరిగింది కాబట్టి ఇప్పుడు అందరు బయటకు వచ్చి కోట్లు కూడా సంపాదించానికి వేసుకొని అందరి పేర్లు బయటకు వచ్చి ఎందుకు వస్తాయి? అవినీతి లేకపోతే అవన్నీ అక్రమ కేసులు అంటున్నారు వాళ్ళు. అవన్నీ ఒరిజినల్గా జరిగే మందు మైదుగుల్లో రూపాయి 10 రూపాయలు అమ్మినా కూడా కొనుక్కునేను ఇబ్బంది పెట్టి లోపలేసి జైలు పాలు చేసినారు ఆ గవర్నమెంట్లో. ఇప్పుడు విచ్చే బ్రహ్మాండంగా తాగివాడు ఇబ్బంది అవుతున్నాడు. ముందు కల్తీ మద్యం అయితే జరిగింది, 100% జరిగింది, 100% జరిగింది. అక్రమ మద్యం లేని కేసు కోట్లు వేల కోట్లు సంపాదించారు ఆ అవినీతిగా. ఇప్పుడు ఆ అవినీతి లేకుండా డిస్ట్రిబ్యూటర్లు బ్రహ్మాండం అమ్ముకుంటున్నారు, ప్రజలు ప్రశాంతం అవుతున్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు. రేట్లు ఎట్లున్నాయి మరి? ఈజీబుల్ కూడా రేట్లు, అప్పుడు రేట్లకి ఇప్పుడు రేట్లు 100 రెట్లు వారా. రేట్ల సంబంధం కానీ, మందు సంబంధం కానీ అవినీతి మంది లేదు. ఈ డిస్ట్రిబ్యూటర్లే బాగా లక్షణంగా తయారు చేస్తారు, అమ్ముతున్నారు, ఆ గవర్నమెంట్కు ట్యాక్స్ కడుతున్నారు, అన్ని విధాలా బాగా సరిపోతుంది. మేము వ్యవసాయం చేస్తాం. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం జరుగుతుంది గమనిస్తుంటారా? బాగా జరుగుతున్నాయి, బాగా జరుగుతున్నాయి. పథకాలన్నీ వస్తున్నాయి. రైతుకు సంబంధించిన ఎరువులు అంటే అవి సబ్సిడీకి ఇస్తున్నారు, మా దీని సచివాలయానికి ఇస్తున్నాడు, అవి జరుగుతున్నాయి. ఎరువులు రేట్లు పెంచారు, అది చాలా ఇబ్బందులు పడుతున్నాయి కొంతమంది. స్టేట్ గవర్నమెంట్ సంబంధం కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం. అది వాళ్ళు చూసుకోవాలా, మనకేముంది సంబంధం? ఇప్పుడు సబ్సిడీ అనేది ఎత్తేసినాడు సెంట్రల్ గవర్నమెంట్, ఆటోమేటిక్గా ఎరువులు పెరిగినాయి. ఇది గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు కదా. అది రైతుల సమస్యలు బాగా చేస్తుందా? బాగానే ఉన్నాయి. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో మీకు నచ్చిన అంశాలు ఏ రంగాలు బాగా నచ్చాయి? మామూలుగా ఫ్రీ బస్ ఒకటి పెట్టాడు లేడీస్కు, అది ఒకటి. పెన్షన్ ఒకటి బాగుంది, ఫ్రీగా ఇచ్చా. చెప్పిన 6 పథకాలలో 5 ఇచ్చినాడు, 3 ఇస్తున్నాడు. దానికి ఏమో తప్పు ఉంది? సూపర్ 6 సూపర్ ఫెయిల్యూర్ అయిందని అంటున్నారు. మామూలుగా అనుకోవచ్చు, వాడు ఆపోజిట్ వాడు ఎవడైనా అనుకుంటాడు కదా. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాము, నువ్వు ఆ పక్క నేను పక్క ఉన్నప్పుడు మనం తప్పులు పడతాం కదా. అంటే చేసిన దాన్నే చెప్పట్లేదు, మొత్తం అబద్ధాలు అన్నీ వాళ్ళు చూస్తున్నారు. అంటే నిజంగా జరుగుతున్నాయా, నిజంగా జరగట్లేదా ఏమంటారు మీ మాటల్లో? ఈ చెప్పేవాడి అబద్ధాలు, వాడు కళ్ళబుల్లి మాటలు చెప్పి ప్రజలు ముబ్బు పెట్టేదానికి చేస్తాడు అంతే జగన్ అనేవాడు. అది ఇంతకుముందు 5 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి తేడా వేస్ట్ కదా. అది వేస్ట్. ఇచ్చినాడు, ఆయకాలు పెట్టినాడు, సచివాలయం ఆయకం పెట్టినాడు, సచివాలయం ఆయకం పెట్టి డబ్బులు పంచినాడు. తాకట్టే పెట్టి పంచినాడు. అది ఎవరు కట్టుకోవాలి? ఇప్పుడు మళ్ళీ ప్రజలే కట్టుకోవాలా? పన్ను రూపంలో మనం ఇస్తే అది కట్టుకుంటా వస్తున్నారు. ఏం చేసినాడని మనం
కాలేజీలు అన్నాడు 17 కాలేజీలు, 2 ఓపెన్ 3 ఓపెన్ అయినా కొలమని అట్టే ఉన్నాయి. అంటే ఇప్పుడు రాయలసీమకు కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేను చేసినంత అభివృద్ధి ఎవరు చేయలేదు, అయినా నన్ను ప్రజలు ఓడిచ్చారని ఆయన చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు యాడ చేసినాడు పలాని మేము చేసినామని పూర్తి చేయమను, ఆ పూర్తి చేస్తే దానికి కట్టుబడి ఉంటారు ప్రజలు. నువ్వేం చేయకుండా నేను చేసిన అంటే ఏమవుతుంది? కంపెనీలో పెట్టుబడులు అన్ని తీసుకొచ్చారంట. ఎవరు తెచ్చినాడు? ఏది తెచ్చినాడు? పలాంది నేను తెచ్చినని చెప్పిన. వైజాగ్ గూగుల్ కంపెనీ పేరు చదువుతున్నారు. గూగుల్ అది వాడు తెచ్చిందేముంది, ఇల్లు తెచ్చుకున్నారు. లోకేష్ తెచ్చినాడు, లోకేష్ తెచ్చినాడు. 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తానని అప్పుడు హామీ ఇచ్చినాడు పాదయాత్రలో. అవి నెరవేరుస్తూ వస్తున్నాడు ఆయన. స్కూల్లో డెవలప్మెంట్ చేశా, మధ్యాహ్నం భోజనం సీతమ్మ డొక్క అన్నదానం చేశా, ఎన్ని చేస్తున్నాడు కదా. అన్నా క్యాంటీన్లు పెట్టా. నీ గవర్నమెంట్లో ఏం పెట్టావు నువ్వు? నిరుపేదలకు ఒక పిడిస అన్నం పెట్టిండవా? ఏం లేదు కదా. అన్నా క్యాంటీన్ ఇవ్వద్దు. ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, పెద్ద గ్రామాలలో గుర్తు పెడతారు. అది డెవలప్మెంటే కదా, నిరుపేదలకు ఉపయోగపడేదే కదా అది. అంటే ఇప్పుడు ఈ రాయలసీమకి సంబంధించి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు రాయలసీమకు చెందిన వాళ్ళే. ఈ రాయలసీమకి ఏ ముఖ్యమంత్రి మేలు చేశాడు అసలుకి? పులివెందులు అడగమను పోయి. నేను చేసినట్టు అయ్యప్ప చేసినట్టు పులివెందులు చెప్పమను. ఆడ ప్రజలు ఏది చెప్తే అది వింటారు. వాళ్ళ క్యాన్సర్స్లో చెప్పుకోమను. ఇక్కడే చెప్పినా నమ్మవు కదా, వాళ్ళు చెప్పమను. మీరు గమనించింది చెప్పమనిలేండి. మీరు గమనించింది అంటే చెప్పండి, ఎవరు బాగా చేశారు? చంద్రబాబు చేస్తున్నాడు, లోకేష్ చేస్తున్నాడు. లోకేష్ విద్యాశాఖకు చేస్తున్నాడు, చంద్రబాబు డెవలప్మెంట్ చేస్తున్నాడు, యువతలు చేస్తున్నాడు. ఇంకేం చేస్తాడు? పవన్ కళ్యాణ్ కూడా బాగా కష్టపడుతున్నాడు. రాజధానికి సంబంధించి మీ నిర్ణయం ఏంటి? అమరావతి మావిగన్నా? రాజధాని అనేది మన 5 కోట్ల జనాభాకు హక్కుదారులు. అది ఒక ఇల్లు, దేవస్థానం, అందరి గుడి. అది పోతే మావుగానంటే మైదుకూరు, కాజీపేట, దువ్వూరంటే ఏంది? ఏడెక్కాల, ఏడ బస్సు దిగాల? బస్సు ఏడెక్కాల. మావిగానని పేరు ఏడుంది, ఏడ బస్సు ఎక్కాలి, ఏడ దిగాల? చెప్పు, దానికి చెప్పు. మనం వాళ్ళు వస్తే అధికారంలోకి బస్సులు వేస్తారంట, మావిగానికి బస్సులు వేస్తారంట వాళ్ళు వస్తే. యా డిపో నుంచి వేస్తారట? ఏ డిపో? పలా డిపోలో నుంచి మేము వేస్తామని ఇప్పుడు చెప్పమాను. ఇప్పుడు చెప్పమాను. అది వస్తే మేము పలా డిపో నుండి మేము బస్సులు వేస్తాము, నడుపుతామని చెప్పమాను. ఊరికి కూర్చోమలు ఏం లేదు. మీ మద్దతు అయితే అమరావతి? అమరావతి మొత్తం స్టేట్ 5 కోట్ల మంది, 4,20,00,000 మంది అమరావతికి మద్దతయా. అయితే ఆయన అమరావతి అంటే చంద్రబాబు ఓటేయండి, మావిగనంటే నాకు ఓటేయండి అని ఎలక్షన్ ముందే చెప్పేశాడు. అది వాళ్ళకి సంబంధించిన ఓట్లు వేస్తారు, మనకు సంబంధించి మనం వేస్తాము. నువ్వు చెప్తే నేను వేయను కదా. వాళ్ళు మనం పోయి ఇంకొకరికి చెప్తే వాడు వేయడు కదా. ఎవరు అభిమానం వాళ్ళకు ఉంటుంది. అది ఖచ్చితంగా జరగదు, అది ఎత్తిపోతుంది. రాష్ట్ర రాజకీయాలు గమనిస్తున్నారు మీరు? గమనిస్తున్నాను. ఎట్లుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలన ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో? గతంతో పోలిస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అయితే డెవలప్మెంట్ బాగుంది. ప్రతి ఒక్కరికి పెన్షన్లు అయితే ఖచ్చితంగా 1వ తేదీ అందడం కానీ ప్రజలు కూడా కొంచెం సంతోషంగానే ఉన్నారు. ఎందుకంటే పెన్షన్ ఒకేసారి పెంచి 4,000 ఇస్తున్నారు, వికలాంగులకు 6,000 ఇస్తున్నారు. కాబట్టి పెన్షన్ల పరంగా సంతృప్తికరంగానే ఉంది. కొంచెం హౌసింగ్ డిపార్ట్మెంట్లో అది కొంచెం మెరుగుపరుచుకుంటే అది కూడా ఇంకా కొంచెం కూటమి ప్రభుత్వానికి ప్లస్ అవుతుంది. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే సంక్షేమ పథకాల విషయంలో ఏమంటారు మీరు? గత ప్రభుత్వానికి ఇప్పుడు ఏమైనా పోలికలు ఉన్నాయా? కాకపోతే ఇప్పుడు ఇది తల్లికి వందనం, ఇప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు కాబట్టి ఇది చాలా బాగుంది అందరికీ. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు, దీనివల్ల మహిళలు ఇప్పుడు మీరు బస్టాండ్లలో చూస్తే కనుక ఏదన్నా పని పడితే మహిళలు ఇంతకుముందు ఆటోలో వెళ్ళాలన్నా లేదా హస్బెండ్ తీసుకుని వెళ్ళాలి, ఇప్పుడు అలా కాదు, ఇండివిజువల్గానే బస్సులో వెళ్తున్నారు, వస్తున్నారు. మహిళలకు అది చాలా ఉపయోగకరంగా ఉంది. అదేవిధంగా డ్వాక్రా వాళ్లకు రుణాలు తగ్గించడం అయితే ఈ విధంగా కొన్ని సంక్షేమ పథకాలు మహిళలకు సంతృప్తికరంగానైతే ఉన్నాయి. అవును. గత ప్రభుత్వ పనితీరు ఇప్పుడు పనితీరు గురించి ఏం చెబుతారు మీరు? ఇప్పుడు గత ప్రభుత్వ పనితీరు అంటే ఇప్పుడు రేషన్, ఫర్ ఎగ్జాంపుల్ గత ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ అని చెప్పి, ఇంటి వద్దకే రేషన్ అని చెప్పేసి ఒక కార్యక్రమం మొదలుపెట్టి ఒక వెహికల్లో రేషన్ తీసుకొచ్చి ఒక వీధి చివరన పెట్టేసి ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ పూర్తిగా వచ్చి ఆ రోడ్డు పైన మెయిన్ రోడ్లో నిలబడి మహిళలు కానీ పిల్లలు కానీ రేషన్ తీసుకోవాలని చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు కానీ మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నేను చెప్పే డిఫరెన్స్, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో గతంలో మాదిరే రేషన్ షాపులు చేశారు. రేషన్ షాప్ పెట్టడం వల్ల ఏంటంటే అందరూ ఒకే చోటికి వెళ్ళి రేషన్ తెచ్చుకోవడము, ఎప్పుడు కుదిరినప్పుడు అప్పుడు టైం కుదిరినప్పుడు వెళ్ళి తెచ్చుకున్నారు.
అదేవిధంగా 65 ఏళ్ళు దాటిన వాళ్ళకు ఇంటి వద్దకు రేషన్ డెలివరీ ఇస్తున్నారు అనమాట. సో ముసలిళ్ళు రావాల్సిన అవసరం లేదు. సో అది కూడా రేషన్ పరంగా కూడా మంచిగానే ఉంది. ఓకే. అయితే మరి ప్రధానంగా చూసుకుంటే కంపెనీలు పెట్టుబడుల విషయంలో ఇంతకుముందుకు ఇప్పుడు ఏమైనా పోలికలు ఉన్నాయా? డెఫినెట్గా ఇంతకుముందు ప్రభుత్వంలో అయితే నేను పార్టీల పరంగా మాట్లాడకపోయినా కూడా ఇంతకుముందు కోడిగుడ్లని అదేని ఇదేని ఏదో ఇన్వెస్ట్మెంట్లు దావోస్కి ఎందుకు వెళ్ళాలి, చలి ఎక్కువ ఉంది అదే అని చెప్పేవారు. ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు మనం ప్రతిరోజు న్యూస్లో చూస్తున్నాం, వస్తున్నాయి. వైజాగ్ అయితే ఇప్పుడు ఒక భయంకరంగా మన ఇండియాలోని టాప్ మోస్ట్ సిటీ రాబోయే 10 ఏళ్లలో వైజాగ్ అయిపోతుంది ఐటీ పరంగా. నమ్మకం ఉంది అది ఖచ్చితంగా. లోకేష్ పైన అయితేనేమి, నారా చంద్రబాబు నాయుడు గారి పైన అయితేమి, ఎందుకంటే ఆయన ఒక విజనరీ. ఇంతకుముందు కూడా కంప్యూటర్లు కూడుపడతాయనే కాలంలో కూడా మనం మాటలు విన్నాం మన చిన్నప్పుడు. అదే ఈరోజు ప్రతి ఒక్క రైతు బిడ్డ కూడా ఐటీ రంగంలో ఉండి లక్షల్లో సంపాదిస్తున్నాడు విదేశాలు వెళ్ళి డెఫినెట్గా. సో దానికి కారణం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారే. అదేవిధంగా ఆయన విజన్ 2047 అన్నాడు. దాని ప్రకారంగా రాష్ట్రం బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. అంటే 2020 విజన్ అందరూ చూశారు, మరి 2047 విజన్ ఇచ్చారు, మరి జరుగుతుంది, ఈయన చేయగలన నమ్మకం మీకుందా? ఖచ్చితంగా. ఇప్పుడు 2020 విజన్లో మనం అందరం చూస్తున్నాం కదా. అప్పుడు హేళన చేసిన వాళ్ళు, అప్పుడు కొంచెం కామెడీగా మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు ఆయన చెప్పిందే కరెక్ట్ అన్నారు కదా. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు మాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఇండియాలోనే మోస్ట్ విజనరీ లీడర్ ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడే. పార్టీల పరంగా పక్కన పెట్టినా కూడా ప్రతి ఒక్క నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారి విజనరీని ఫాలో అవుతారు. మరి ఇప్పుడైతే రాష్ట్ర రాజధాని గురించి మీరు ఏం చెబుతారు? అమరావతిగా మావిగానిక మీ సపోర్టు? మావిగన్ అంటే నా పేరు ఎడితే నాకు కొంచెం కామెడీగా అనిపిస్తుంది. నిజంగా మీరు ఏమన్నా అనుకోండి. ఇప్పుడు అమరావతి అనేది ఒక చారిత్రాత్మకమైన పేరు. మనకు ఒక రాజధాని అనేది ఉండాలా. కొన్ని రోజులు వైజాగ్ అని, కొన్ని రోజులు కర్నూలు అని, కొన్ని రోజులు గుంటూరు అని ఇట్లా ఆడుకొని టైంపాస్ చేస్తుంటే వీళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో వాళ్ళకు ఒక రాజధాని అనేది ఉంది. ప్రతి దేశానికి ఒక రాజధాని అనేది ఉంది. ఇప్పుడు మన రాష్ట్రానికి మన బతుకులు రాజధాని ఏర్చలేదు. ఇప్పుడు అది లాస్ట్ 5 ఇయర్స్లో దాన్ని పక్కన పెట్టేసారు పూర్తిగా. రాజధాని అనేది అంశమే లేకుండా చేసినారనమాట. సో ఖచ్చితంగా రాజధాని అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు కాకుండా ఇంకో 20 ఇయర్స్ కన్నా కూడా దేశంలోనే బెస్ట్ సిటీ అమరావతి మనకు క్యాపిటల్గా తయారవుతుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. మావిగన్ అవదా? మావిగన్ ఎట్లా అవుతుందండి? మావిగను అది మావిగన్ ఎట్లా అవుతుంది? మావిడాకులు మావిగను ఇవన్నీ కావు. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా జరిగే విషయాలు మనం సృష్టించడం వేరు, ఉండేదాన్ని పట్టుకొని మనం తయారు చేసి బౌండరీలు గీసి ఇదే రాజధాని అంటే కుదరదు కదా. అక్కడ ప్లేస్ ఉండాలి. ఆల్రెడీ ఉన్న ఊర్లలోనే ఏం రాజధాని కడతారు? ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ వస్తాయి, పెద్ద ఏదో ఐటీ కంపెనీస్ వస్తాయి. ఇప్పుడు హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ అయ్యింది? ఆ విధంగా మనకు కావాలన్నా వద్దా? ఇప్పుడు తెలియక ఇది అవగాహన లేనితనం. ఊరికే ఈ ఊర్లన్నీ కలిపి నేను మావిగన్ అంటాను. ఇప్పుడు ఆయన పేరు జగన్ కాబట్టి ఈయన మావిగను, ఏదో రైమింగ్ బాగుందని చెప్పుకోవడానికి బాగుంటుంది తప్పనిచ్చి మావిగను మావిడాకులు ఎన్ని కుదరవు. ఆయన ఏమన్నారంటే తక్కువ ఖర్చుతో అయిపోతుంది, నేను అమరావతిలో లక్షల కోట్లు దోపిడీ చేస్తున్నారు వాళ్ళు, ఇదైతే తక్కువ ఖర్చులో చేస్తాను అంటాడు ఆయన. అరే దోపిడీ చేస్తుంటే అది వాళ్ళు కోర్టుకు వెళ్ళాలా, అది ప్రూవ్ చేసుకోవాలా. అది ఊరికే మనం ఏదో బట్ట కాల్చి ముఖాన్ని వేసేసి ప్రతి ఒక్కరు చెప్పేది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఆ విధంగా అలిగేషన్ చేస్తూ ఉంటారు. బిల్డింగ్లు కడుతున్నారండి. నేను పర్సనల్గా వేరే పని మీద వెళ్ళాను. నేను బిల్డింగ్లు కడుతున్నారు. నేను మెయిన్ రోడ్లోనే మనం డీజీపీ ఆఫీస్ దాటిన తర్వాత ఇటు సైడ్ కానీ ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, స్కై టవర్స్ ఉన్నాయి అక్కడ. ఇక్కడ ఏదో మనం ఎక్కడో కంప చెట్లు ఉన్న చోట వీడియోలు తీసుకొని వచ్చి, ఏదో నీళ్లు నిలబడిన చోట వీడియోలు తీసుకొచ్చి ఇది అమరావతి మునిగిపోతుంది, అమరావతి దెబ్బతింటుంది అని చెప్పేసి దాన్ని ఒక ఫేక్గా స్ప్రెడ్ చేయడం తప్పనిచ్చి ఏదన్నా రాష్ట్రానికి పనికొచ్చే పనులు చేయండి. ప్రతిపక్షం వాళ్ళు అయితేనేమి, వేరే వాళ్ళు అయితేనేమి, న్యూట్రల్ ఉన్న ఓటర్లు కూడా ఆలోచించాలా. లేని దాన్ని సృష్టించడం వేరు, ఉన్నదాన్ని ఇదే రాజధాని అనడం వేరు. ఓకే. మరి 2029 ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది? డెఫినెట్గా బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఇవి 3 కనుక జతకట్టి వస్తే ఖచ్చితంగా ఇంకొక 10-15 ఏళ్ళు కూటమి ప్రభుత్వమే ఉంటుంది. అర్థమవుతుందా? ప్రజలందరూ ఆలోచించాలి. ఇప్పుడు ఒక కూటమి ఖచ్చితంగా జనసేన, టీడీపీ, బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. రెండోసారి కూడా అధికారంలోకి వస్తుంది. ఇది నా అభిప్రాయం, నా పర్సనల్ అభిప్రాయం. అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎట్లా పరిపాలన చేస్తుంది? పర్వాలేదు. అంటే ఏ అంశాల్లో పర్వాలేదు? ఏదో చేసిన కాదు చేస్తూ ఉన్నారు, చెప్పిన పని చేస్తూ ఉన్నారు. చెప్పింది చేస్తున్నారా? చేస్తూ ఉన్నారు. ఓకే ఓకే. మీకు ఏమేం చెప్పి ఏమేం చేశారు అంటే మామూలుగా ఏమేమి గమనిస్తున్నారు మీరు? ఏ రోడ్డు పని చేసినారో అంతే చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు ప్రభుత్వం బాగా చేస్తుందా, ఇప్పుడు ప్రభుత్వం బాగా చేస్తుందా నీకు తెలిసి? పర్వాలా, ఇన్ని కూడా అంతే. ఓకే ఓకే. ఈ సంక్షేమ పథకాలు అన్నీ అంటే పెన్షన్లు ఇవన్నీ ఇస్తున్నారు కదా, అవన్నీ బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయి. మిగతా అంత ప్రభుత్వ పరిపాలన బాగుంది కదా? పర్వాలేదు. అంతే పెద్ద ప్రభుత్వం పరిపాలన ఎట్లుంది ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్? సూపర్గా ఉంది. ఇప్పుడు 5 ఏళ్ళుగా వాళ్ళు పరిపాలించినారు, వీళ్ళు ఏం చేయలేదు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక అన్నింటికి చేస్తున్నారు.
బాగా చేస్తున్నారు. అంటే ఏ అంశాలు అంటే మీకు బాగా నచ్చినవి ఏంటి ఇప్పుడు చేస్తున్న వాటిలో? స్కూల్ కానీ లోకేష్ కానీ అన్నీ చేస్తున్నారు. లోకేష్ గారు ప్రతి ఒక్కటి వదలలేదు, అన్నీ చేస్తున్నారు క్లీన్. రాయలసీమ విషయానికి వస్తే గతంలో కానీ ఇప్పుడు కానీ రాజకీయంగా రాయలసీమ వెనుకబడినా కూడా ఎవరు బాగా ముందుకు చేస్తున్నారు రాయలసీమ? వెనకబడిపోయింది, ఇప్పుడు డెవలప్మెంట్ అవుతున్నారు రాయలసీమలో. ఒక ఫ్యాక్టరీలు కానీ అన్నింటికీ తెప్పిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. చాలు ఈ కూటమి ప్రభుత్వం ఇంకొక 5 ఏళ్ళు పరిపాలిస్తే ప్రభుత్వం మళ్ళీ మనల్ని ఎవరు వేరెత్తి మాట్లాడలేదు. మనకు ఒక అమరావతి అని నడుస్తుంది. సంక్షేమ పథకాలు వస్తున్నాయి మీకు? అంటే మామూలుగా ప్రభుత్వం సంక్షేమ అన్నీ వస్తున్నాయి మాకు. రాయలసీమలో ముందు ఇంతకు వెనకబడి పడింది, ఇప్పుడు ముందుకు వస్తున్నాయి. ఒక మనకు ఒక పట్టణంలో కనబడతాయి మనకు. ఈ చిత్తూరులో ఏమైనా మార్పులు గమనించారు మరి ఈ మధ్య కాలంలో? అంటే మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చారు, కొంచెం బాగా చేస్తున్నారు, ఏం ప్రాబ్లం ఏం లేదు, ఫస్ట్ క్లాస్ చేస్తున్నారు ఆయన. ప్రతి ఒక్క ఇంటికి మెట్లు ఎక్కి దిగుతున్నాడు ఆయన, ప్రాబ్లం ఏం లేదు. ఏమన్నా సమస్యలు ఉన్నాయంటే మీ ప్రాంతంలో కానీ ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు? సమస్య ఏం లేదు, రోడ్లు కానీ ఏమి అన్నీ కరెక్ట్గానే వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు వస్తున్నా కంపల్సరీ బాగా చేస్తున్నాడు. ఇంతకుముందు 5 ఏళ్ళ పరిపాలన, ఇప్పుడు వైఎస్ పార్టీ వచ్చినారు, అప్పుడు ఏమేమి చేయలేదు. జేఎంసీ అంటే జేఎంసీ పనికే రాకుండా వెళ్ళిపోయినాడు. ఇప్పుడు గురజాల వచ్చాడు, గురజాల ఫస్ట్ క్లాస్ చేస్తున్నాడు. ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ రాయలసీమకి వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ చేశారు అంటే అభివృద్ధి కానీ మేలులు కానీ అంటే ఏమంటారు? చంద్రబాబు నాయుడు. అమరావతి కావాలి అంటే ఎవరికైనా అర్థమవుతాయా? అమరావతి అంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది రాజధాని. ఇప్పుడు హైదరాబాద్ ఒకప్పుడు ఏమీ లేకుండా ఉంది, ఈరోజు హైదరాబాద్లో ఎంత డెవలప్మెంట్ అయిపోయింది. అది చంద్రబాబు నాయుడు చేసిన పనే కదా. ఇప్పుడు మనకి అమరావతిదా కావాలి. మావగానండి ఎవరు నోరే తిరగదంటారు మావగానండి. ఇప్పుడు అమరావతి అంటే ప్రతి ఒక్కరి నోట్లో చిన్న బిడ్డ నుంచి అన్నీ వస్తుంది. మావగాన అంటే ఏమో అర్థం కాల, మాకే అర్థం కాల. కానీ ఇప్పుడు నేను ఎందుకంటే చంద్రబాబు బాగా చేస్తున్నాడు. ఆయన అంటే ఇప్పుడు సెంట్రల్ నుంచి తీసుకొస్తున్నాడు. ఆయన దగ్గర ఏం లేదు, ఇప్పుడు ఆయన దగ్గర ఏం లేదు, అన్నీ అప్పులు పెట్టేసిపోయినా ఆయన సెంట్రల్ నుంచి తీసుకొచ్చి మనకి చేస్తున్నాడు. కానీ కొన్ని డెవలప్మెంట్ ఇంకొక 5 ఏళ్ళు ఆయన ఇచ్చేసినాడంటే, ఆయన వయసు అయిపోయింది, ఇంకొక 5 ఏళ్ళు ఉన్నాడు అనుకో, మనకు అమరావతి గట్టిగా తగిలిపోతుంది. చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది? అద్భుతంగా ఉంది, మహానుభావుడు. సంక్షేమ పథకాలు అన్నీ అంతనాయా? అన్నీ వస్తున్నాయి. మహానుభావుడు, మాకు పెద్దన్న 1000 ఏళ్ళు బతకాల చంద్రబాబు. ఒకరోజు కాదు, 1000 ఏళ్ళు బతకాల. మహానుభావుడు. మా పేదోళ్ళందరికీ దేవుడు దీపం. మాకు రైతు సమస్యలకు ఎన్ని ఇచ్చా అన్ని ప్రజలకు వచ్చాడు. ఎన్ని బియ్యం ఇస్తాడు, పింఛన్లు ఇస్తాడు, అన్ని ఇస్తాడు. మహానుభావుడు. 1000 ఏళ్ళు బతకాల ఆయన. బ్రహ్మాండంగా ఉంది, ఆనందంగా ఉంది. వాని ముండమయ్యా జగన్ గాడు నింటే నా చచ్చిపోతాను, ఆడు పోయినాడు. మహానుభావుడు వచ్చినాడు, పుణ్యాతుడు చంద్రబాబు. వీధి లైట్ వేసిన మొగోడు ఎవడుండయా చంద్రబాబు తప్పనించి. పాములు తేళ్లు గడిచి చచ్చిపోతాన్యం. ఈ పొద్దు ఏ పురుగు పుట్ట లేకుండా బతుకుతాన్నాం ఆయన పుణ్యాన. చంద్రబాబు 1000 ఏళ్ళు రావాలయ్యా, మళ్ళా ఎవరికి గెలుస్తారంటావు? నేను తెలుగుదేశం తప్పనించి కొంతమందికి ఓటు వేయను నేను ఎప్పుడే గాని. ఎన్టీ రామారావు తెలుగుదేశం స్థాపించిన నుండి నేను డబ్బు తీసుకొని నేను ఓటేస్తా, తెలుగుదేశానికే ఓటేస్తా. నా ఎట్టేటోళ్ళు కొన్ని 100 మంది ఉండరు. వాడు వచ్చి ముదరటమైపోయింది రాష్ట్రం. వాని ముండమయ్యా 100 ఏళ్ళు అది 1000 ఏళ్ళు బతకాలయ్యా చంద్రబాబు. నాకు పెద్దన్న, మహానుభావుడు. బచ్చులుగా బ్రహ్మాండంగా పోతాడయ్యా అందరూ. మీరు బాగా భావోద్వేగానికి లోనవుతున్నారు. ఆయనకే ఆడోళ్ళందరూ పోవడం రావడం ఇయే కాదు, ఏ పథకాలు పెట్టా మహానుభావుడయ్యా. 1000 ఏళ్ళు బతకాలి ఆయన. కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది పెద్ద? ఇప్పటి వరకు బాగుంది, ఇబ్బంది ఏం లే. బియ్యం ఏమో వస్తున్నాయి, ఆడవాళ్ళకు ఫ్రీ బస్సు. ఇంకా మా మోడీది చంద్రబాబుది ఏమో వస్తుంది, అంతవరకు ఉంది. ఇంకా కొదమైంది ఏమో ఇబ్బంది చేస్తున్నాడు. చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది? ఇప్పటికి బాగానే ఉంది. ఇంకా వెనుక జరుగుదల ఎటుంటుందేమో. ఇప్పటి మటుకు ఇబ్బంది ఏం లే. మాకు ఎమ్మెల్యే పర్వాలే, ఇబ్బంది ఏం లే. మంచోడు మనిషి, ఎమ్మెల్యే మటుకు మంచోడు. ఆయన మీకు ఏదైనా పని ఉంటే చేసి పెడుతున్నాడా? పోతే ఇబ్బంది లే. పోతే మటుకు అడిగితే ఎమ్మెల్యే కానీ వాళ్ళ ఆయన కానీ చేస్తారు ఏదైనా. జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా లేకపోతే చంద్రబాబు గారి పాలన బాగుందా? ఆ పాలనలో అంతా రౌడీలు, సన్నాజప్పులకు ఇబ్బందులు, వాళ్ళ లీడర్లు ఒక రకమైన వాళ్ళని లెక్క చేయడంలే. దాంతోనే ఎత్తిపోయింది జగన్. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు పెద్ద? ఇప్పుడు ఉన్నట్టుంటే ఇబ్బంది లేకుండా చంద్రబాబు వచ్చేనే మేలు. ప్రభుత్వం ఏమో చంద్రబాబు వచ్చేనే మేలు.
అది వచ్చే మళ్ళా రౌడీలే వస్తారు. ఇబ్బంది ఏం లేదు. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది పెద్దాయన? 2 ఏళ్ళ పరిపాలన అప్పుడు రాక్షసి పరిపాలన ఉన్నది. ఇప్పుడు చంద్రబాబు వచ్చినంటే చాలా మేలు. మగదోడి మీద పింఛన్లు ఇచ్చాడు మహారాజు. లక్షణంగా రోడ్లు ఇచ్చాడు, గవర్నమెంట్ రోడ్లు ఇచ్చాడు. ఎమ్మెల్యే గారు కూడా మంచి పిల్లకాయ బాగా చేస్తాడు. పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయా? అన్ని ఇచ్చాడు. రాసి వచ్చింది, గ్యాస్ వచ్చింది, పిల్లలుగా తనులు వందనం ఇచ్చాడు, కాలేజీ పిల్లలకు లెక్కలు వేసినాడు. అన్ని పథకాలు ఏమి వేస్తున్నాడు. అన్ని చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు పరిపాలన కావాలనుకుంటాడు. మేము ఆయన పరిపాలనే ఉండాలనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉండేది? చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది? రాజేష్ పరిపాలన అది. రాజేష్ పరిపాలన అది. మళ్ళా వచ్చాడు, మళ్ళా అవసరం లేదు. మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి ఈయన అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాం.